హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కన్యాదానం కంటిన్యూషన్ ఎపిసోడ్ 14 చెప్పుకుంటున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్లో రీషు నిద్రలో కలవరిస్తూ ఉంటాడు కదా, కళ్ళ నుండి కన్నీరు కూడా కారిపోతూ ఉంటుంది. వసు వచ్చి రీషు కన్నీళ్లు తుడిచేసరికి తన స్పర్శ తగలగానే రీషు నిద్రలో ఏడవడం వెంటనే ఆపేస్తాడు. వసు బాధపడుతూ రీషు ఫోర్ హెడ్ పైన ముద్దు పెడుతుంది. తన పెదవుల స్పర్శ తగలగానే నిద్రపోతున్న రీషు పెదవుల పైన లైట్గా స్మైల్ వస్తుంది. ఆ తర్వాత రీషు కళ్ళపైన ముద్దు పెట్టి, ఐ లవ్ యూ రిషబ్ గారు, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పి రీషు పెదవులపైన లైట్గా కిస్ చేస్తుంది. అది తప్పు, పెద్ద పాపం అని తెలుసు, కానీ తన ఫీలింగ్స్ని నియంత్రించుకోలేకపోతుంది. రీషు పెదవుల్ని తాకగానే తన సోల్ని టచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ అనుభూతి స్వర్గం కంటే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. తన లైఫ్లో ఇంతకు ముందెప్పుడు ఇంత మంచి ఫీలింగ్ లేదు వసుకి. అలా ఇద్దరు పెదవుల్ని టచ్ చేసి ఉంచే ఐ లవ్ యూ రిషబ్ గారు అని మళ్ళీ స్లోగా గొణుకుతున్నట్టు చెప్తుంది. తర్వాత కొద్దిగా ఫేస్ లిఫ్ట్ చేసి రీషు వైపు చూస్తుంది. తను చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కనిపిస్తాడు. తన స్పర్శ, తను పెట్టిన ముద్దులతో రీషుకి ఉన్న బాధ అంతని పోగొట్టేసి ప్రశాంతతనిచ్చింది. రీషు అలా ప్రశాంతంగా పడుకుని ఉండేసరికి తనకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. లోపు డోర్ ఓపెన్ చేసిన శబ్దం వినిపించి వెంటనే స్ట్రైట్గా నిల్చుంటుంది. తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది. పక్కకు తిరిగి చూసేసరికి అజయ్ అప్పటికే డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. వసు ఫుల్ షాకు. నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతూ వసు దగ్గరకు వస్తాడు. వసు కళ్ళల్లో భయం కనపడుతుంది. తన్ని రిషిని అంత దగ్గరగా చూస్తే తన పరిస్థితి ఏంటి అనే భయంతో అలానే అజయ్ని చూస్తూ ఉండిపోతుంది. అజయ్ వసు ఫేస్ని పట్టుకుని, హే ఏమైంది, అంతా బాగానే ఉందా, నువ్వెందుకు భయపడుతున్నావు అని ఆందోళన పడుతూ అడుగుతాడు. వసు అజయ్ని మోసం చేస్తున్నదని చాలా నిరాశతో అజయ్ కళ్ళలో కూడా చూడలేకపోతుంది. కళ్ళు మూసేసుకుంటుంది. నాకు ఒక పీడకలు వచ్చింది, అందుకే వాటర్ తాగడానికి లేచాను అని అబద్ధం చెప్పి ఇంకా ఫీల్ అవుతుంది అబద్ధం చెప్పినందుకు. నేను ఇంటికి వెళ్ళమంటే నువ్వు నా మాట వినలేదు, ఇంటికి వెళ్ళుంటే కంఫర్టబుల్గా పడుకోవచ్చు కదా అని తిడుతూ ఉంటాడు. వసు తల దించేసుకుంటుంది అజయ్ కళ్ళలో చూడలేక. నేను నిద్రపుచ్చుతా నిన్ను అని చేయి పట్టుకుంటాడు. వసు అజయ్ వైపు చూసేసరికి నవ్వుతూ వసుని చూస్తూ ఉంటాడు. వసు కూడా తిరిగి చిన్న చిరునవ్వు నవ్వుతుంది. చేయి పట్టుకుని సోఫా దగ్గరికి తీసుకెళ్ళి పడుకో అంటూ సైగ చేస్తాడు కళ్ళతోటి. వసు కూడా ఓకే అన్నట్టు తల ఊపి పడుకుంటుంది. తనకి కొంచెం బాగుండేలాగా బ్లాంకెట్ కూడా కప్పుతాడు. వసు అలా అజయ్నే చూస్తూ ఉంటుంది. తను చేసే ఎవ్రీ యాక్షన్, తన మాటలు అన్నీ అలా చూస్తూ తనని మోసం చేస్తున్నా అని, తనని ఎప్పటికీ ప్రేమించలేనని తన హృదయం లోపల బాధపడుతూ ఉంటుంది. సోఫా పక్కనే కింద కూర్చుని వసు తలని నిమురుతూ నిద్రపో అంటాడు. అజయ్ నేను నిద్రపోతాను, మీరు కూడా నిద్రపోండి అని చెప్తూ ఉండగా అజయ్ ష్ అంటూ వసు పెదవుల మీద తను 4 ఫింగర్ పెడతారు. ఇంకేం మాట్లాడొద్దు అన్నట్టు. ముందు నువ్వు పడుకో, తర్వాత నేను పడుకుంటా, కళ్ళు మూసుకో అని కొంచెం సీరియస్గా గట్టిగా అంటాడు. అలా అజయ్ తల నిమురుతూ వసుని నిద్రపోస్తూ ఉంటే వసు కళ్ళు మూసుకుని తన కళ్ళ వెంట కన్నీళ్లు రానివ్వకుండా చాలా కంట్రోల్ చేసుకుంటుంది. లోపలే దుఃఖాన్ని అణచివేసుకుంటుంది. అలా ఉండడం వల్ల తన హృదయం పగిలిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ అజయ్ వసుని ప్రేమిస్తున్నాడు, వసు రీషుని ప్రేమిస్తుంది. రీషు ఎవరిని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియదు. తన ప్రాణ స్నేహితుడి భార్య కావడం వల్ల రీషు తనని ఎప్పటికీ ప్రేమించడు అని ఖచ్చితంగా తెలుసు వసుకి. కానీ రీషు కూడా తనని చాలా ప్రేమిస్తున్నాడని తెలీదు. మార్నింగ్ రీషు లేచేసరికి తన గొంతంతా ఎండిపోతుంది. ఫుల్గా దగ్గుతాడు. తనకి బాగా దాహం వేస్తుంది, కానీ నొప్పి వల్ల కదలలేకపోతాడు. దగ్గు ఫుల్గా రావడంతో ఆ వాటర్ బాటిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపు వసు లేచి రీషుని చూసి తను వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని అర్థమై వెంటనే లేచి, మీరు నన్ను లేపుండాల్సింది, మీ గాయాలు కదిలితే ఇంకా పెద్దవవుతాయి, నొప్పి భరించలేరు కదా అంటూ రీషు బెడ్ దగ్గరికి వెళ్ళి రీషుని బాగా పడుకోబెడుతుంది. చెయ్యి నార్మల్గా పెట్టి ఆ తర్వాత ఒక గ్లాసులో వాటర్ పోసి రీషు తలని నెమ్మదిగా పైకెత్తి తనే తాగిపిస్తూ ఉంటుంది. రిషబ్ రెప్ప కూడా వేయకుండా తన వైపే చూస్తూ ఉంటాడు. తను చేసే ప్రతి పని తను అతన్ని ఎంత ప్రేమిస్తుందో, తన పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తుందో స్పష్టంగా తెలిసిపోతుంది. సో తనని అంతలా ప్రేమిస్తుందని తెలిసి తన హృదయంలో సంతోషం పొంగిపోతుంది. ఆ ప్రేమకి తనలో ఉన్న ప్రేమ ఇంకా రెట్టింపు అయిపోతుంది. వాటర్ తాగిపించిన తర్వాత రీషుని నెమ్మదిగా తలని దిండు పైన పెడుతుంది. ఇప్పుడు బాగుందా అని అడుగుతుంది.
హా! అన్నట్టు తలూపుతాడు. తర్వాత ఇద్దరు లైట్‌గా స్మైల్ ఇచ్చుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. "మీకింకేమైనా కావాలా?" అని అడుగుతుంది. "ఆహా!" అన్నట్టు అడ్డంగా తలూపుతాడు. "ఓకే. రెస్ట్ తీసుకోండి" అని చెప్పి తిరిగి తన సోఫా వైపుకి వెళ్తూ ఉంటుంటే, "నాకేం అవసరం లేదు. నాకు నీ ప్రేమ కావాలి. నీ ప్రేమ మాత్రమే కావాలి వసుంధర. నాకు నీ ప్రేమ కావాలి" అని గట్టిగా అరిచి తన ప్రేమను వసుంధరకి చెప్పాలనిపిస్తుంది. కానీ తన నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. అలా సైలెంట్‌గా వసుంధరని చూస్తూ ఉంటాడు. తన కళ్ళలో నుంచి ఒక కన్నీటి చుక్క కారుతుంది. వసు వెంటనే వెనక్కి తిరిగి రీషు వైపు చూస్తుంది. ఎందుకంటే రీషు ఏడుస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. వసు వెనక్కి చూడగానే రీషు తన ఫేస్‌ని అటువైపుకి తిప్పేసుకుంటాడు. తన కన్నీళ్లు కనిపించకుండా. దీన్నే హార్ట్ కనెక్షన్ అంటారేమో. వాళ్ళకంటే ముందే వాళ్ళ హృదయాలు ఒకదానినొకటి కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఒకరి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తుంటే ఇంకొకరి హృదయం బాధపడుతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి వసుంధర? నీ ప్రేమ నన్ను ఇంకా బలహీనంగా చేస్తుంది. నిన్ను అంగీకరించమని బలవంత పెడుతుంది. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో చూస్తుంటే నాలో పెరుగుతున్న ఈ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం నాకు చాలా కష్టమవుతుంది అని మనసులో అనుకుంటాడు. తన కళ్ళ వెంట కన్నీళ్ళు ఇంకా ఇంకా కారిపోతూ ఉంటాయి. వసు కూడా రిషు వెనక వైపు నుంచి రిషునే చూస్తూ తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. తనకి రిషు ఎందుకో బాధపడుతున్నాడో, తను ఏడుస్తున్నాడని తనకు అనిపిస్తుంది. నేను ఎలా మన ప్రేమని యాక్సెప్ట్ చేయగలను వసుంధర? నేను నిన్ను బాధ పెట్టలేను. అలాగే అజయ్, తను బాధపడితే నేను చూడలేను. తను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నేను మీ ఇద్దరి మధ్యకి వచ్చాను. నేనే పొరపాటు చేశాను. నేను అజయ్ ప్రేమను, తన భార్యని తన నుండి లాగేసుకున్నాను. నేను అసలు ఎలాంటి ఫ్రెండ్ని? నా స్నేహితుడి ఆనందాన్ని నేనే లాక్కున్నాను. నేను అసలు వాడికి ఫ్రెండ్గా ఉండడానికి అర్హుడిని కాదు. నిన్ను ప్రేమించడానికి అర్హుడిని కాదు. అసలు నాకు నా లైఫ్లో సంతోషంగా ఉండడానికి ఎలాంటి అర్హత లేదు. నా ఫ్రెండ్ వివాహ బంధాన్ని చెడగొట్టినందుకు నేను ఇలా మానసికంగా కుంగిపోవాల్సిందే, నేను బాధపడవలసిందే అని అనుకుంటూ ఇంకా ఇంకా కృంగిపోయి ఏడుస్తాడు. ఇంతకుముందు రీషు వసుకి దూరంగా పారిపోవాలనుకున్నాడు కానీ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు పారిపోయే సిచ్యుయేషన్లో కూడా లేదు. తనకి నిజం తెలిసింది. వసు కూడా తనని ప్రేమిస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తనని ప్రేమిస్తుంది. తను ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేశాడు, చెయ్యరాని మిస్టేక్ చేసేసాడు అన్నట్టు బాధపడుతూ ఉంటాడు. తను బాధపడడం తప్ప ఇంకేమీ చేయలేను అనుకుంటాడు. వసు సోఫాలో కూర్చుని అలాగే రిషు వైపు చూస్తూ పడుకుంటుంది. ఆ తర్వాత తన ఫేస్ని దిండులో పెట్టేసుకుని ఫుల్గా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. సౌండ్ని బయటికి రానివ్వకుండా. రిషుకి తెలిసిపోతుంది వసు ఏడుస్తుందని. తన ఫేస్ని వసు వైపు టర్న్ చేసి అలాగే చూస్తూ ఉంటాడు. కళ్ళ నిండా కన్నీళ్లు నిండిపోయి ఉంటాయి. వసు తన ఏడుపుని కంట్రోల్ చేసుకుని సడన్గా లేచి కూర్చుంటుంది. రిషు పడుకున్నట్టు కళ్ళు మూసుకుని నటిస్తాడు. రిషబ్ గారు అని పిలుస్తుంది వసు. వెంటనే కళ్ళు తెరిచి వసు వైపు చూస్తాడు. ఈ క్షణాలు వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు అలా చూసుకుంటూ ఉండిపోతారు. ఆ తర్వాత ఇద్దరు ఒకేసారి కళ్ళని పక్కకు తిప్పేసుకుంటారు. నాకు తెలుసు నేను మీ ఫ్రెండ్ భార్యని మాత్రమే అని వసు మొదలు పెట్టగానే రిషు ఫుల్ షాక్ అయిపోయి వసు వైపు చూస్తాడు. ఎక్కడ తనను ప్రేమిస్తుందని చెప్పేస్తుందేమో అని భయపడతాడు అనమాట. వసుంధర ప్లీజ్ చెప్పొద్దు, దయచేసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని మాత్రం చెప్పొద్దు. నువ్వు అలా డైరెక్ట్గా చెప్పేస్తే నాకు సిచ్యుయేషన్స్ చాలా కష్టమవుతాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్తే నేను నిన్ను ప్రేమించట్లేదు అని అబద్ధం చెప్పడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. నేను నీకు అబద్ధం చెప్పలేను. ప్లీజ్ దయచేసి నువ్వు నన్ను ప్రేమిస్తున్న సంగతి నాతో చెప్పకు అని లోపల అనుకుంటూ ఉంటాడు. చెప్పకూడదు అనుకుంటూ. నాకు తెలుసు మీరు నన్ను కేవలం మీ స్నేహితుడి భార్యగానే చూస్తున్నారని, కానీ నేను కూడా మీకు స్నేహితురాలుగా ఉండాలి అనుకుంటున్నాను. మళ్ళీ ఏదో విషయం ఇబ్బంది పెడుతుందని నాకు తెలుసు. మీరు అది అజయ్తో కూడా చెప్పుకోలేకపోతున్నారు. వసు మాటలు విని అలా మౌనంగానే వసు మాటలు ఆలకిస్తూ ఉంటాడు కొంచెం రిలీఫ్గా. మీ సమస్య ఏంటి రిషబ్ గారు? అది నాతో పంచుకోవచ్చు కదా. ఆ సమస్య ఏదైనా దాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఆ బాధ, ఒత్తిడి అన్నీ తగ్గుతాయి. మీరు మీ సమస్యని మీలోనే ఉంచేసుకుంటే అది ఏమీ చేయదు. మీ హృదయాన్ని ఇంకా ఇంకా కాల్చివేస్తుంది. కాబట్టి మీరు మీ ప్రాబ్లం ఏంటో నాతో షేర్ చేసుకోండి. కావాలంటే నేను మీకు ప్రామిస్ చేస్తాను, ఈ విషయం ఎవరితోని చెప్పను, అజయ్తో కూడా చెప్పను. పాపం వసుకి రిషు ప్రాబ్లం తనే అని తెలియక, ఆ సమస్యని తనతో కూడా పంచుకోలేడని తెలియక రిషుతో తన సమస్య ఏంటో చెప్పించడానికి తన సాయి శక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది. మీరు ఇలా బాధగా ఉంటే ఎవరూ సంతోషంగా లేరు. అందరూ మీరు హ్యాపీగా ఉంటే చూడాలనుకుంటున్నారు.
దయచేసి మీ ప్రాబ్లం ఏంటో నాతో షేర్ చేసుకోండి అనేలోపు ఒక డాక్టర్ లోపలికి వస్తాడు. ఇంకా మాట్లాడడం ఆపేస్తుంది. వెనకే అజయ్ కూడా వస్తాడు. గుడ్ మార్నింగ్ రిషబ్, ఎలా ఉన్నారు అని డాక్టర్ పక్కకు వచ్చి నిల్చొని అడుగుతారు. ఫైన్ డాక్టర్ అంటూ కొంచెం వీక్ వాయిస్తో చెప్పి ఆ తర్వాత అజయ్ వైపు చూస్తాడు. అజయ్ ఆందోళన పడుతూనే రీషుని చూస్తూ ఉంటాడు. ఆయన ఫేస్ చూడగానే రాత్రంతా నిద్రపోలేదని రీషుకు అర్థమైపోతుంది. కళ్ళు ఎర్రగా అయిపోయి ఉబ్బిపోయి రాత్రి తన కోసం ఏడ్చినట్టు అనిపిస్తాయి. రీషు అజయ్ చేయిని నెమ్మదిగా పట్టుకుని, అజయ్ నువ్వు బాధపడకు, నేను బాగానే ఉన్నాను అంటూ వీక్ వాయిస్తో చెప్తూ కొంచెం భరోసా ఇస్తాడు. అజయ్ లైట్గా స్మైల్ ఇస్తాడు. అని హెవీగా బ్రీత్ తీసుకుని వాసు తన సోఫాలోంచి లేచి నిల్చుని అజయ్ డాక్టర్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి నిల్చుంటుంది. తనేమో కరెక్ట్గా రిషి సమస్య ఏంటో తెలుసుకుందామని ప్రయత్నిస్తుండగా కరెక్ట్గా అదే టైంకి వీళ్ళు వచ్చారు. తను సక్సెస్ కాలేకపోయింది అని లోపల కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. అదేం చూసి చిన్నగా చిరునవ్వు నవ్వి ఆ తర్వాత రిషు వైపు చూస్తుంది. రిషు మాత్రం వసుని చూడడు. డాక్టర్ రిషుని చెక్ చేస్తానంటాడు. సో అజయ్ వసులు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. నా వెనకుండి నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు వసుంధరా అని అజయ్ అంటాడు. అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒక క్షణం తన గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపిస్తుంది వసుకి. ఏంటి నేనేం చేశాను అని కొంచెం భయంగా అడుగుతుంది. నువ్వు రీషుని తన సమస్య గురించి అడగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను మీ కన్వర్జేషన్ విన్నాను, దానికోసమే అని అజయ్ చెప్పగానే వసు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. అజయ్ కేవలం వాళ్ళ కన్వర్జేషన్ మాత్రమే విన్నందుకు తన మనసులో ఏముందో తెలుసుకోలేదు కాబట్టి. థ్యాంక్ యూ వసుంధర అంటూ వసు ఫేస్ పట్టుకుని అజయ్ చెప్తూ, నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు అని అంటాడు. వసు కళ్ళు దించేసుకుంటుంది. అది రిషు బాధపడడం చూడలేక తన సమస్య ఏంటో తెలుసుకుని దానికి పరిష్కారం చూడాలని ట్రై చేసింది. సో అజయ్ కళ్ళలోకి చూడలేకపోతుంది వసు. అజయ్ సడన్గా వసుని హగ్ చేసుకుంటాడు. వసు షాక్ అవుతుంది. వసు కూడా తిరిగి అజయ్ని హగ్ చేసుకుంటుంది. తన కళ్ళ వెంట కన్నీటి చుక్కలు కారుతాయి. ఐ లవ్ యూ వసు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే రోజు కోసం చాలా ఎదురు చూస్తున్నాను, ఇంకా ఎదురు చూడడం నా వల్ల కాదు అని అజయ్ చెప్తూ ఉంటే వసు ఇంకా ఫుల్ స్టన్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఎప్పటికీ రాదు. అజయ్ని తను ప్రేమించట్లేదు అని చెప్పి తన ఆనందాన్ని లాక్కోవడం అస్సలు ఇష్టం లేదు. అసలు ఎప్పటికీ అజయ్ని ప్రేమించలేదు, కానీ అజయ్ మాత్రం తను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. తనది వన్ సైడ్ లవ్. ఈ కఠినమైన నిజాన్ని ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే తను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. లేదు అజయ్, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు, మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించలేను, నేను మీ బెస్ట్ ఫ్రెండ్ రిషబ్ గారిని లవ్ చేస్తున్నాను, మీకు ఇలా హోప్స్ పెంచుతున్నందుకు నన్ను క్షమించండి అని మనసులో అనుకుంటూ కుమిలిపోతుంది వసు. నో డాక్టర్ అంటూ గట్టిగా సౌండ్ వినిపించేసరికి అజయ్ వసులు లోపలికి వెళ్తారు. అక్కడ రీషు చిన్న పిల్లడిలాగా ఇంజెక్షన్ చూసి భయపడతాడు. అస్సలు ఇంజెక్షన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నో డాక్టర్, నాకు ఇంజెక్షన్ అవసరం లేదు, ప్లీజ్ వద్దు, ప్లీజ్ డాక్టర్ అంటూ ఆ సూది వైపే భయంగా చూస్తూ ఉంటాడు. వసుకి చిన్న పిల్లని చూసినట్టు అనిపించి నవ్వు వస్తుంది. చిన్నగా నవ్వుకుంటుంది. అజయ్ కూడా నవ్వుకుంటాడు. ఎందుకంటే రీషుకి చిన్నప్పటి నుంచి ఉన్న భయమే అది. ఇంజెక్షన్ అంటే చాలా భయము. లేదు డాక్టర్, నేను ఇంజెక్షన్ లేకుండా కూడా కోలుకుంటాను, కాబట్టి తను అవసరం లేదు, ప్లీజ్. ఇంజెక్షన్ అవసరం లేదా, లేదంటే నువ్వు భయపడుతున్నావా అని అజయ్ నవ్వుతూ రిషు దగ్గరికి వెళ్తాడు. వసు డాక్టర్ కూడా నవ్వుకుంటారు. రిషు సాడ్గా అజయ్ వైపు చూస్తూ, సరేలే నేను ఒప్పుకుంటాను, ఇంజెక్షన్ అంటే భయమే, ప్లీజ్ నువ్వైనా చెప్పు డాక్టర్ని నాకు ఇంజెక్షన్ ఇవ్వద్దని. ఆయన ఆపు అజయ్ అంటూ చిన్నపిల్లాడిలాగా మారం చేస్తాడు. వసు అయితే ఇంకా పక్కమని నవ్వుతుంది. అలా ముద్దుగా మాట్లాడుతుంటే చిన్నపిల్లాడిలాగా అనిపిస్తుంది. తన బుగ్గలు గిల్లాలనిపిస్తుంది. రిషి చేసే ప్రతి చేష్టల్ని చూస్తూ ఉంటే వసుకి ఇంకా ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది తన పైన. రిషు, నీకు అసలు నొప్పే తెలియదు, కళ్ళు మూసుకో, నున్నాను కదా
అని అజయ్ అంటాడు. నో అజయ్ ప్లీజ్ అని రిక్వెస్టింగ్‌గా తన వైపు చూస్తాడు. నా కోసం మూసుకో. రిషు చాలా సాడ్‌గా తల ఊపుతాడు. ఓకే అన్నట్టు. కాదు అనలేడు అజయ్‌ని. సో, చివరిసారిగా ఒకసారి ఇంజెక్షన్ వైపు చూస్తాడు. అది ఒక పెద్ద కత్తిలాగా అనిపిస్తుంది. వెంటనే కళ్ళు మూసేసుకుంటాడు. వీళ్ళిద్దరి బాండింగ్ చూసి వసు అలా నవ్వుకుంటూనే ఉంటుంది. నా వల్ల ఈ స్నేహం ఎప్పటికీ చెడిపోనివ్వను అని మనసులో అనుకుంటుంది. అజయ్ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రిషు కళ్ళు మూసుకున్నప్పుడు అజయ్ డాక్టర్‌కి సైగ చేస్తాడు ఇంజెక్షన్ ఇవ్వమని. సో, రిషుకి కూడా తెలియదనమాట ఇంజెక్షన్ చేయడం. రిషు అలాగే కళ్ళు మూసుకుని, ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు డాక్టర్? త్వరగా ఇంజెక్షన్ ఇవ్వండి అంటూ కొంచెం గట్టిగా అరుస్తూ చెప్తాడు రిషు. వసు మళ్ళీ తన ఆలోచనలోంచి బయటకు వచ్చి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అజయ్ డాక్టర్ నవ్వుకుంటారు. రిషు ఇంక నువ్వు కళ్ళు తెరు, ఇంజెక్షన్ ఎప్పుడో చేసేసారు అనేసి అజయ్ చెప్తాడు. రిషు వెంటనే కళ్ళు తెరుస్తాడు. చాలా ఆశ్చర్యంగా అజయ్ వైపు చూస్తాడు. అయిపోయిందా? అయిపోయింది అన్నట్టు కొంచెం కళ్ళతో సైక్ చేస్తాడు అజయ్. రిషబ్కి చాలా ఎంబారసింగ్గా అనిపించి తను 2 చేతులతోటి కళ్ళు మూసుకుంటాడు. ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ అజయ్ రిషు బొగ్గలు పట్టుకుని లాగుతాడు. వసు నవ్వుకుంటుంది. రిషు కూడా అజయ్ వైపు చూసి స్మైల్ ఇస్తాడు. అలా కొన్ని రోజులు రిషు హాస్పిటల్లోనే ఉంటాడు. ఇన్ని రోజులు కూడా అజయ్ దగ్గరుండి ఒక తల్లిలాగా చూసుకుంటాడు. ఇంటికి కూడా వెళ్ళలేదు, ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. 24 అవర్స్ ఇంకా రిషు పక్కనే ఉంటాడు. రోజులు గడిచే కొద్దీ రిషు నెమ్మదిగా కోలుకుంటాడు. వసు కూడా ఎవరి పర్మిషన్ లేకుండా వచ్చి రిషుని చూసుకుంటూ ఉంటుంది. ఆ రోజు తర్వాత మళ్ళీ రిషు ప్రాబ్లం ఏంటో అడిగే ఛాన్స్ రాలేదు వసుకి. దానికి సిచ్యువేషన్స్ అన్నీ చాలా క్రిటికల్గా అనిపిస్తాయి. వసు రిషుని ఎప్పుడైతే ప్రేమిస్తున్నాను అని రియలైజ్ అయ్యిందో అప్పటి నుంచి అజయ్ని మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎలాగైనా అతనికి చెప్పాలి అనుకుంటుంది. కానీ ఆ నిజం ఎలా చెప్పాలో తనకు అర్థం కాదు. చెప్పి వాళ్ళ ఫ్రెండ్షిప్ని చెడగొట్టలేదు, ప్రేమించట్లేదు అని చెప్పి అజయ్ని బాధ పెట్టలేదు. రిషు అయితే ఎప్పుడెప్పుడు కోలుకుంటానో, ఎప్పుడెప్పుడు అజయ్ని వసుని విడిచి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటాడు. అజయ్ మ్యారీడ్ లైఫ్ని నాశనం చేసే ఈ లవ్ తనకి ఎప్పటికీ వద్దు అనుకుంటాడు. అందుకే వాళ్ళ జీవితంలోంచి దూరంగా పారిపోవాలనుకుంటాడు. వసు అజయ్ని ప్రేమిస్తే మరి తనతో ప్రేమలో ఎలా పడింది అన్న విషయం తనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. తన కళ్ళల్లో ప్రేమ చూసినప్పుడల్లా ఈ ప్రశ్నే తన మనసులో తిరుగుతూ ఉంటుంది. కానీ తన కళ్ళలో ఉన్న ప్రేమ అజయ్ కోసం కాదు, తన కోసమే. రిషుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. రిషుని ఇంటికి తీసుకొచ్చాక అజయ్ ధీరజ్లు రిషుని వీల్ చైర్ నుంచి బెడ్ పైకి మారుస్తారు. వసులు అక్కడే ఉంటారు. వసు చాలా ఆందోళనగా రిషు వైపే చూస్తూ ఉంటుంది. అలా బెడ్ పైకి చేంజ్ చేసేప్పుడు కాలు కొంచెం నొప్పిగా అనిపించి గట్టిగా అరుస్తాడు నొప్పితో. ఆ క్షణం వసుకి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. వెంటనే వెళ్ళి హెల్ప్ చేద్దాం అన్నట్టు దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. కానీ కళ్ళు గట్టిగా మోసుకొని కంట్రోల్ చేసుకుంటుంది. వసు తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి రిషుని బెడ్ పైన పడుకోబెట్టి ఉంచుతారు. రిషు పెయిన్తో అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు. అంత బాధపడడం చూసి వసుకి ఇంకా బాధగా అనిపిస్తుంది. సాయం చేయలేనందుకు చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతుంది. రిషు అంటూ దియా రిషబ్ షోల్డర్ పైన చేయి వేస్తుంది. రిషు కళ్ళు తెరిచి చూస్తాడు. ఇంకా పెయిన్గానే ఉందా అంటూ కొంచెం ఆందోళన పడుతూ అడుగుతుంది. హాయ్ స్కూల్, రిషు ఏం చనిపోలేదు, బతికే ఉన్నాడుగా, త్వరలోనే కోలుకుంటాడులే. అయినా వీడు పెళ్లి చేసుకోకుండా ఏం చనిపోడు, మనమంతా వాడి పెళ్లిలో మెక్కొద్దా అంటూ కొంచెం జోక్ చేస్తాడు ధీరజ్. అందరూ సాడ్గా ఉన్నారు అన్నట్టుగా. అన్బిలీవబుల్ అనుకుంటూ అన్నట్టు దియా ఫేస్ని అడ్డంగా ఒప్పుకుంటుంది. అజయ్ అయితే చాలా కోపంగా చూస్తాడు ధీరజ్ వైపు. అజయ్ కోపంగా ధీరజ్ నెక్క పట్టుకుని ఇలాంటి చెత్తవాగుడు వాకేవో చంపేస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు. దియా గట్టిగా నవ్వుతుంది. ధీరజ్ అలా రిషు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు రిషుకు చాలా బాధగా అనిపిస్తుంది. తన పెళ్లి గురించి ఆలోచించడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయి ఎప్పటికీ తనది కాదు. రిషు అలా మనసులో అనుకుంటూ వసు వైపు చిన్నగా చూస్తాడు. వసు కూడా చాలా సాడ్గా తల దించేసుకుని ఉంటుంది. తన కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఇది చూసి రిషు కూడా నిరాశతో కళ్ళు మూసుకుంటాడు. ఇంతసేపు అయ్యాక దియ్య భోజనం తీసుకొచ్చి రిషు పక్కనే బెడ్ పైన కూర్చుని రిషుకు తినిపిస్తూ ఉంటుంది. వాళ్ళంతా రూమ్లో మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. కానీ వసు మాత్రం ఒక
పక్కన మౌనంగా కూర్చుని ఉంటుంది. తన హృదయం లోపల చాలా బాధగా అనిపిస్తుంది, ఏడుస్తూ ఉంటుంది. తను దీన్ని ఒప్పుకోకపోయినా కానీ దియాని రీషుని అంత క్లోజ్గా చూసి చాలా జల్సీగా ఫీల్ అవుతుంది. పైకి వాళ్ళలాగే హ్యాపీగా ఉందాం అనుకుంటుంది కానీ నటించలేకపోతుంది. అలాగే సైలెంట్గా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. రీషు ఇంటికి వచ్చాక వసూయ అన్ని దగ్గరుండి చూసుకుందాం అనుకుంది. రీషుకి భోజనం కూడా తనే తినిపిద్దాం అనుకుంది. కానీ తను చేయాలనుకున్న పనులన్నీ ఇప్పుడు చేస్తుంటే చూడలేకపోతుంది. రీషు తనకి ఎంత ఇంపార్టెంటో గట్టిగా హత్తుకుని చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేదు. ఇంకా చాలు దియా, నా కడుపు నిండిపోయింది, నువ్వు చాలా బలవంతం చేసేస్తున్నావు, నాది అయిపోయింది, ఇంకా నువ్వు తిను అంటాడు. దియా కళ్ళు పెద్ద వచ్చేసి సీరియస్గా చూస్తుంది. నువ్వేమైనా చిన్న పిల్లాడువా, 4 స్పూన్లు తిని అప్పుడే కడుపు నిండిపోయింది అంటున్నావు, నువ్వు ఈ ప్లేట్ పూర్తి చేస్తే కానీ నిన్ను వదలను, తిను అంటూ సీరియస్గా ఒక తల్లిలాగా అరుస్తుంది. వసు తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు తన బిహేవియర్ చూసి. అలా చెప్పు రిషు, నువ్వు కానీ ఈ ప్లేట్ కంప్లీట్ చేయలేదనుకో నీ 2వ కాలు కూడా విరుగుద్ది అంటూ ధీరజ్ మళ్ళీ జోక్ చేస్తాడు. ధీరజ్ అంటూ అజయ్ సీరియస్గా అరుస్తాడు. అరే బాబు, వాడికి ఏం కాదురా బాబు, నేనేదో జోక్ చేశాను. రిషు, ఈరోజు నీకు ఆంటీయే దగ్గరుండి భోజనం తినిపిస్తుంది అనుకుంటూ దియా వైపు వేలు చూపిస్తూ మీ డాడ్ కాదు అంటూ మళ్ళీ అజయ్ వైపు వేలు చూపించుకుని, సో నీకు నో చెప్పే ఛాన్సే లేదు, సో మాట్లాడకుండా కంప్లీట్ చేసాయి అంటాడు. ఇంత మేనరిజంతో చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అయోమయంగా చూసేసరికి నేను రిషికి డాడ్ని అండ్ దియా ఏమో తనకి మా ట్యూబ్లైట్స్ అంటూ అజయ్ నవ్వుతాడు. అప్పుడు వెలుగుతాయి వాళ్ళకి. సో అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. సో మాత్రం ఏదో ఆలోచనలో ఉండిపోతుంది. సో వాళ్ళందరూ నవ్వుతున్నా నవ్వదు. అంతేగా వసు అంటూ అజయ్ వసు వైపు తిరుగు చూస్తాడు. అక్కడ ఏం మాట్లాడుకున్నారో ఏం జోక్ చేసుకున్నారో కూడా వసు వినలేదు. ఓన్లీ రీషుని దియాని మాత్రమే చూస్తూ ఉంటుంది. సో తన పేరు వినపడగానే అజయ్ పిలిచినట్టు అజయ్ వైపు చూసి అంతేగా అనేసరికి అంటూ తలూపి కొంచెం ఫోర్స్ఫుల్గా నవ్వుతుంది. ఇప్పుడు గుడ్ బాయ్ లాగా నోరుతారు అని దియా అనేసరికి రిషు షార్ట్గా ఫేస్ పెట్టేసుకుంటాడు. ఎంత క్యూట్గా ఉన్నావో అనేసి దియా అంటుంది. వసు కూడా రిషు బుగ్గలు పట్టుకుని లాగాలనిపిస్తుంది, చాలా ముద్దుగా అనిపిస్తాడు. దియా అలా అంటూనే రిషు బుగ్గలు పట్టుకుని లాగడం చూసి చాలా జల్సీతో ఫీల్ అవుతుంది. ఫుల్గా అసూయ పడుతుంది. వసుకి దియా ప్లేస్లో ఉండాలనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కేవలం స్నేహితులని తెలుసు, అయినా సరే వసుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. సడన్గా రిషుకి పొలమారుతుంది. వెంటనే వసు గ్లాస్లో వాటర్ తీసుకురావడానికి పరిగెడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడతారు. దియా ఏమో వీపు నిమురుతూ ఉంటుంది. వసు వాటర్ గ్లాస్తో రిషు దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది. దియా గ్లాస్ని వసు చేతిలోంచి తీసుకుని రిషుని తాగమని చెప్తుంది. ఒక చేత్తో బ్యాక్ సైడ్ నిమురుతూ ఇంకొక చేత్తో తాగమని చెప్తుంటే రిషు మాత్రం చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని అలా దగ్గుతూనే ఉంటాడు. ఆ టైంలో వసుకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. చుట్టూ ఎవరున్నారా అని కూడా పట్టించుకోదు. అని తను ఆపుకోలేక రిషుని గట్టిగా కౌగిలించుకుంటుంది. తను ఆ టైంలో తన చుట్టూ ఉన్న సిచ్యుయేషన్స్, చుట్టూ ఎవరున్నారు ఏంటి అనేవేమీ గుర్తులేదు. తను కేవలం రిషుని మాత్రమే బాగు చేయాలి అనుకుంది. తను అంతలాగా తగ్గుతూ ఉంటే తనకి ఏమవుద్దో అని టెన్షన్తో నేను గట్టిగా హగ్ చేసుకుంటుంది. అందరూ కూడా షాక్తో తననే చూస్తూ ఉండిపోతారు. సడన్గా అలా చేసేసరికి రిషు కూడా షాక్కి గురవుతాడు. ఆ షాక్లో తనకి అప్పటి వరకు అంతలా వచ్చిన దగ్గు కూడా ఆగిపోతుంది. తను అందరి ముందు అలా కౌగిలించుకుంటుందని తను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయి ఉంటారు. సో వసు కళ్ళు గట్టిగా మూసుకుని గట్టిగా రిషుని హగ్ చేసుకుని ఉంటుంది కదా. తను ఏం చేసిందో రియలైజ్ అయ్యి వెంటనే రిషుని వదిలేస్తుంది. ఇంకేం చెప్పాలో తెలియక తలని దించేసుకుని తన వేళ్లతో ఆడుకుంటూ ఉంటుంది. రిషు కూడా కళ్ళు కిందకు దించేసుకుని ఉంటాడు. అతన్ని డైవర్ట్ చేయడం కోసమే నేను అలాగా తనని హక్ చేసుకున్నాను. చూడండి, అతని దగ్గు కూడా ఆగిపోయింది, ఆ ట్రిక్ వర్క్ అయింది, చూడండి తనకి దగ్గు రావడం లేదు అంటూ వాళ్ళు అడగని ప్రశ్నకి తనే సమాధానం చెప్పి కవర్ చేసుకుంటుంది. సో చెప్పిన దానికి అందరూ ఒప్పుకుంటారు. వసు అలా చెప్పగానే రిషు వసు వైపు చూస్తాడు. తన లోపల ఎంత టెన్షన్ పడుతుందో రిషుకు అర్థమవుతుంది. ఇకంటే నీ వైఫ్ చాలా తెలివైంది అజయ్. వసు, నువ్వు ఈసారి అజయ్కి రోజు ఇలాంటి ట్రిక్స్ ఒక్కొక్కటి నేర్పించు అంటూ ధీరజ్ కొంచెం జోక్ చేస్తాడు. అది విని వసు పైకి నవ్వుతున్నట్టు నటిస్తుంది కానీ లోపల చాలా బాధపడుతుంది. ఎస్, నా వైఫ్ చాలా తెలివైంది, ఐ లవ్ హెర్ అంటూ అజయ్ వసుని సైడ్ హక్ చేసుకుంటాడు. అజయ్ మాటలకి రిషు వసుల హృదయాలు పగిలిపోతాయి. వాళ్ళు తమ కన్నీళ్లను
కిందకి జారకుండా చాలా కష్టంగా ఆపుకుంటారు. సో అయితే తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక నేను ఇప్పుడే వస్తానని చెప్పి తన పక్క గదిలోకి వెళ్ళిపోయి ఫుల్గా ఏడుస్తూ తన బాధనంతా బయటికి కక్కుకుంటుంది. రిషు అలా చేయలేడు. అక్కడే అలాగే చాలా నిస్సహాయంగా కూర్చుని ఉండిపోతాడు బెడ్ పైన. ఆ తర్వాత దియా ఎలా అంటుంది, అజయ్ రిషుని 1 మంత్ మా ఇంటికి తీసుకెళ్తాను. మంత్ అంతా నేను ఫ్రీ, నాకు వర్క్ కూడా లేదు, నేను తన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని దియా చెప్పేసరికి ఎస్ గుడ్ ఐడియా, నీకు వర్క్ లేకపోతే రిషుని మన ఇంటికి తీసుకెళ్ళడం బాగానే ఉంటుంది అని ధీరజ్ అంటాడు. ఏం అవసరం లేదు, రిషుని నేనే చూసుకుంటా, నేను ఈ నెల ఆఫీస్కి వెళ్ళను, రీషు కంటే ఏది ముఖ్యం కాదు అని అజయ్ అరుస్తాడు. అజయ్ అలా అనేసరికి రీషుకి చాలా కోపం వచ్చేస్తుంది. అజయ్ నువ్వు నా కోసం ఏమి ఆఫీస్ మానుకోవాల్సిన అవసరం లేదు, నేను త్వరలోనే బాగైపోతాను. దియా రేపే నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. అజయ్ నీ వర్క్ని ఇప్పటికే నెగ్లెక్ట్ చేసావు, నువ్వు ఇంకేం మాట్లాడకు, ఇదే ఫైనల్ డెసిషన్ అని రీషు కొంచెం గట్టిగా చెప్పేసరికి అజయ్ కూడా రీషుని తనతోనే ఉండమని బలవంతం చేయడు, తన డెసిషన్ని గౌరవిస్తాడు. రీషు ఎలాగో వసుకి దూరంగా ఉండాలనుకుంటున్నాడు. సో ఇదే తనకి బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. రీషు హార్ట్లోనేమో తను ఇక్కడే ఉండాలి, వసు కోసం వసుకి దగ్గరగా ఉండాలి అనిపిస్తుంది. కానీ తన ఫ్రెండ్ కోసం తను ఏమైనా చేయగలడు. సో తను దియా ధీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అజయ్ వసులకు కొంచెం స్పేస్ దొరుకుతుంది. ఇలా దూరంగా ఉండడంతో వసు తనని మర్చిపోయి తిరిగి అజయ్ని ప్రేమించడం మొదలు పెడుతుంది అనుకుంటాడు. వసు తన రూమ్లో బెడ్ పైన కూర్చుని మోకాలు దగ్గరకు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. వసు అజయ్ ద్వేషాన్ని అయినా భరించగలదు, కానీ తను బాధపడితే చూడలేదు. వసు ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టలేదు. ఇప్పుడు కూడా తను అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటుంది. ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ కోసం తను హ్యాపీగా ఉన్నట్టు అందరితోని జోక్స్ చేస్తూ పైకి నటిస్తూ ఉంటుంది. ఈలోపు డోర్ ఓపెన్ అయిన శబ్దం వినిపిస్తుంది. వసు వెంటనే కళ్ళు తుడుచుకుంటుంది. ఓకే గాయ్స్, లాంగ్ ఎపిసోడ్, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.